అబ్బా ఇదిగో ఏంటిది? వేసిన దానికి బిల్లు. రే స్టూపిడ్, ఖాతాలో రాసుకోరా. ఎవరి ఖాతాలో? నా ఖాతాలో. నీకిక్కడ ఖాతా ఎక్కడుంది? ఏంట్రా ఒళ్ళు కొవ్వెక్కిందా? నీకే ఒళ్ళు కొవ్వెక్కి మాస్టర్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావంట కదా. యు బ్లడీ ఇడియట్, నా పర్సనల్ విషయాలు నీకెందుకురా? బిల్ నా ఖాతాలో రాసుకోమని మీ ఓనర్కి చెప్పు. నీకు ఖాతా లేదు ఇక్కడ. ఏంటి మీరనేది? ఇవాళటి నుంచి నీ ఖాతా కట్ అయింది. ఎందుకు? ఇప్పటిదాకా ఆయన బిల్లు ఉదయాన్నే ఆవిడొచ్చి కట్టేసి ఇక నుంచి నువ్వేం అడిగినా ఇవ్వద్దని చెప్పారు. ఎవరు? ముక్తాదేవి గారు. రేయ్, ఈ మాట ముందే చెప్పచ్చుగా. దీని బిల్డప్ చూసి దీని దగ్గర డబ్బులున్నాయి అనుకున్నాను. నాకేం తెలుసు ఇప్పుడు దీని దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని. ఇప్పుడు లేవు నా దగ్గర. ఏం చేయమంటావు? పని. నాకు దోశ కావాలి. ఉల్లి దోశ. ఉల్లిపాయలు దోరగా ఎంచాలా. అయ్యి మాడిపోయినాయనుకో నీ మొహానికి వేసి కొడతా. నాకు ఇడ్లీ. నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోవాలా. నాకు ఒక జ్యూస్ చాలు. నాకు పెసరట్టు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని వేసి పట్టురా. తర్వాత నాకు పూరి. పొంగల్. నాకు రవ్వ దోశ. హలో అమ్ముడు, ఇడ్లీ ఏడేడిగా ఉండాలా. హలో, ఫ్లాష్ బ్యాక్లు వద్దునందుకమ్మా. వెళ్ళి పోయి పని చూసుకోపో. ఇది నాది. ఇది భూమిది. ఇది కొండమ్మ. ఇది సుబ్బుది. అది నాది. అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీరే తీసుకోవచ్చు కదా. నువ్వేం సెత్తావమ్మడు? గడ్డి పీక్తావా? ఎంత ధైర్యమే నీకు? చూడమ్మడు, మా హోటల్లో పని చేసేటోళ్ళమని నువ్వే ఎగతాలు చేసినావు కదా. ఇవాళ ఏమైనాది? ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎగ్జాక్ట్లీ. నేను చెత్త పని చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేద్దాం? సుబ్బు తీసిన వీడియో ముక్తాదేవమ్మ గారికి పంపిద్దాం అంతే. ఓసారి రివైండ్ చేసి చూపించి మరీ పంపి సుబ్బు. యు స్టూపిడ్ ఇడియట్ రాస్కల్స్, నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? నేర్పిన విద్యే కదా. ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తావు? కల్లాపి చల్లినట్టు చల్లినావు కదా. 2 నిమిషాల్లో మొత్తం క్లీనింగ్ చేయాలా. వాట్? నేనా? లేకపోతే నేనా? చిచ్చి, ఇలాంటి డర్టీ పని నేను ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేయాలమ్మడు. చేయకపోతే ఏమి కాదు, నీ వీడియో ముక్తాదేవి అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. 9, 8, 7, 6, 5, 4, 3. Stop it! Stop it! Stop it!
ఎవరు నువ్వు? ఏంటిలా వచ్చేసావు? మేనేజ్ లేదా? అసలు అపాయింట్మెంట్ తీసుకున్నావా? అయ్యో శ్రీదేవి, నేను అవంతికని. అవంతిక? ఏంటి అవతారం? మొహం దాచుకుని తిరుగుతున్నావేంటి? బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏ మనిషి కాన్ఫిడెంట్ గా తిరగలేరు శ్రీదేవి. ఎక్స్క్యూజ్ మీ, మీరు 10 నిమిషాలు బయట కూర్చోగలరా? ఓకే మేడం. ఐఎమ్ సారీ అవంతిక, ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిపోయిందంట కదా. నందికకి విరాట్ అంటే చాలా ఇష్టం. పాపం ఎంత హర్ట్ అయిందో. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇంట్లో మా పొజిషన్స్ ని కూడా మార్చేసింది. సొంత ఇంట్లోనే పని మనుషుల్లా ఉండాలని మా అత్తగారు మాకు ఆర్డర్ వేశారు. ఓకే ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. రిపోర్ట్స్ రెడీ అయ్యాయి శ్రీదేవి. ఇదిగో శ్రీపతి డిఎన్ఏ రిపోర్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇంత పెద్ద ఇష్యూ జరిగాక మీ అత్తగారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతానంటే ఒప్పుకుంటారా? ఒప్పించాలి డాక్టర్. భూమి గౌరీ కూతురో కాదో తెలుసుకోవాలంటే బ్లడ్ క్యాంప్ పెట్టి దాని రక్తం తీసుకోవాల్సిందే. డిఎన్ఏ టెస్ట్ చేసి దాని చరిత్ర తెలుసుకుంటే దాని జీవితం చరిత్రగా మిగల్చాలా వద్దా అనేది తేలిపోతుంది. నువ్వు ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏంటవంతిక నువ్వు కూడా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, లక్ష్మికి డ్రెస్సింగ్ చేయాలి. ష్యూర్, కాకపోతే మీరు ముందెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి పద. థ్యాంక్ గాడ్ నన్ను తారాదేవి చూడలేదు. తారాదేవి అంటే ఐ మీన్ విరాట్ తల్లి ఈవిడే కదా? అవును శ్రీదేవి, నేను అర్జెంటుగా బయలుదేరాలి. రిపోర్ట్స్ తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఏ? అదే ఆ తారాదేవి నన్ను చూస్తే తను లేని వైపు నుంచి ఎస్కేప్ అవ్వాలి. అలా అయితే ఇటు నుంచి వెళ్ళిపో, తను చూసే అవకాశమే లేదు. రిపోర్ట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే. ఇక్కడ కూర్చో లక్ష్మి. 5 minutesలో రిపోర్ట్ కలెక్ట్ చేసుకుని వచ్చేస్తాను. పాపం నా వల్ల మీరు. లక్ష్మి, నన్ను వేర్ చేసి మాట్లాడుకు. నువ్వు రిలాక్స్డ్గా కూర్చో. సిట్. హలో, ఏంటి దొంగల వెళ్ళిపోతున్నావు? ఆకాశానికి నిచ్చెన వేయాలనుకున్న అవంతిక పాపం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఓ, నేను ఎంగేజ్మెంట్ రోజునిచ్చిన షాక్కి పిచ్చెక్కినట్టుంది. ఇక్కడ మెంటల్ డాక్టర్స్ కూడా ఉన్నారా? తారా, మైండ్ యువర్ టంగ్. నేనెప్పుడూ నా నాలుకని కంట్రోల్లోనే ఉంచుకుంటాను. మీరే వీడియో ఫుటేజ్ని అడ్డం పెట్టుకుని విర్రవీగారు. కానీ బుర్ర తిరిగేలాగా బుద్ధి చెప్పాను కదా. పాపం మీ ఇంట్లో నీకు కోడలు పోస్ట్ పోయి పని మనిషి పోస్ట్ వచ్చిందట కదా. ఇంటి పని, వంట పని చూస్తుంటేనే తెలుస్తుంది నీ అవతారం. శాలరీ లేని పని మనిషి. నా ఇంట్లో కూడా 2-3 పని మనుషులకి జాబ్ కూడా ఉంది. నీ కూతురికి, శేషమ్మకి, నీకు శాలరీ కూడా ఇస్తాను. అయ్యో అయ్యో, పర్లేదు లేవండి. చాలా థ్యాంక్స్ అండి. చూసి నడవండి. నేనిచ్చిన షాక్కి కళ్ళు బయర్లు కమ్మాయి. అందుకే చూసి నడిచినా ఇలా కాల్జారు పడిపోయావు. తారా, మమ్మల్ని రెచ్చగొట్టకు.
నిన్ను, నీకు సపోర్ట్ చేస్తున్న భూమిని చంపెయ్యాలన్నంత కోపంగా ఉన్నా కామ్గానే ఉన్నా. సైలెంట్గా ఉంటే ఓడిపోయినట్టు కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ముందు ముక్తాదేవ్ గారింట్లో పని మనిషి పోస్టు పోకుండా చూసుకో, లేదంటే ప్లాట్ఫామ్ మీద మీరంతా అడుక్కు తినాలి. ఆగండి, ఏంటిది? నా కొడుకుని మోసంతో ఇంటల్లుండి చేసుకుందాం అనుకుంది. జరిగిందేదో జరిగిపోయింది, పదండి. కొండమ్మా, ఈ డైలాగ్ చెప్పు. జయము జయము యువరాజా. జయమ్మ జయమ్మ యువరాజా. జయమ్మ జయమ్మ కాదు కొండమ్మా, జయము జయము యువరాజా. ఓ, రాజుల కాలంలో అట్ట అంటారన్నమాట. మాటారు. అట్టాగే అంటారు మాటారు. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. మీరు కోటలో యువరాణితో అచ్చట ముచ్చటలాడుచుండగా తోటలో రెండవ యువరాణి మీకోసం పిచ్చి కుక్క వలె తిరుగుచున్నది. మా తల్లి, పిచ్చి కుక్క వలె కాదు, పిచ్చి పట్టిన దాని వలె తిరుగుచున్నది అనాలి. వచ్చుచున్నది కాదమ్మా, తిరుగుతూ ఉన్నది. అబ్బా మాటరు, రెండవ యువరాణి పిచ్చి కుక్క వలె వచ్చుచున్నది మంత్రి. ఏంటి తల్లి? అంట్లు తోమి, ఇల్లు ఊడ్చి, తడిబట్ట పెట్టి, బట్టలు ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసి, వంట చేసి, మళ్ళీ అంట్లు తోమేసి అలసిపోయి వచ్చి, అమ్మా ఇంత చెద్దను ఉంటే పెట్టు తల్లి అంటూ పాత పని మనిషిలో వచ్చావు. ఇంతసేపు ఆ పనులే చేసొచ్చినది మాస్టారు. ఓహో, ఈ యువరాణి వారికి మహారాణి ముక్తాదేవి గారు వేసిన శిక్ష అమలు జరిపి ఉంటిరా? ఇంకనూ అమలు జరుపుతూనే ఉన్నది మంత్రివర్య. బ్యాలెన్స్ శిక్షలు ఈ రిహార్సల్స్ తదుపరి కంటిన్యూ చేయబడును. తల్లి నందివర్ధిని, పనిష్మెంటే, కమిట్మెంటే. కనుక నందివర్ధిని పాత్రను నువ్వు పోషించాల్సిందే. నా వల్ల కాదు సార్, ఈవేళ నేను ఒక్క డైలాగ్ కూడా చెప్పలేను. నువ్వు మఫ్టీలో ఉన్న యువరాణివి కదమ్మా, అంట్లు తోమితే చాలు. అమ్మో, ఇంతసేపు క్యాంటీన్లో అదే పని చేసి వచ్చాను సార్. పోన్లేండి మాస్టారు, పాపం పొద్దున్నుంచి నందిక చేయలేని పనులన్నీ చేసినది. చెయ్యకూడని పనులన్నీ చేస్తేనే చెయ్యలేని పనులన్నీ చేస్తున్నారు. ఇది కాలేజ్ చైర్పర్సన్ ముక్తాదేవి గారి ఆర్డర్. ఎక్స్క్యూజ్ చేసిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు మాస్టర్. ఏమిటది? నందిక పాత్ర భూమి, భూమి పాత్ర నందిక చేయొచ్చు. అంటే భూమితో అంట్లన్నీ తోమిస్తారా? అంకం దాటి పనది కదా మాటారు. ఇప్పుడు తోటలో ఎదురు చూస్తున్న యువరాణి ఇందుమతిని అర్ధరాత్రి కలిసి యువరాజు లవ్ ప్రపోజ్ చేస్తాడు. అంటే భూమికి లవ్ ప్రపోజ్ చేస్తాడా? ఐడియా చాలా బాగుంది. గుడ్. లైట్స్ ఆఫ్. నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే
సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా రోజు కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నది నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎడమంటంతా దాచేస్తూ వెన్నెలైంది ప్రేమ గుణం. భూమి డైలాగ్ డైలాగ్. యువరాజా, మీది సువిశాల మహాసామ్రాజ్యం, మాది చిన్న సామంత రాజ్యం. మహారాణి వారికి, చక్రవర్తులకి మన వివాహానికి ఎన్నో అభ్యంతరాలుండొచ్చు. దయచేసి నన్ను మర్చిపోండి యువరాజా. నా వల్ల కాదు యువరాణి. నిన్ను తొలిసారిగా చూసిన వెంటనే నా మనసులో అనురాగం ఉదయించింది. అది ఉదయించిన సూర్యుని వలె క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వరిస్తే నిన్నే వరించమని నా హృదయం చెబుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిన్ను పరిణయమాడి తీరుతానని ప్రమాణం చేస్తున్నాను. నిశ్శబ్దం నిశ్శబ్దం. నెక్స్ట్ నెక్స్ట్. నేను మీకు సరితూగని యువరాజా. మగధ సామ్రాజ్యపు యువరాణి సమంతాదేవి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయుచున్నదని విన్నాను. మన మధ్య ఎడబాటు పెంచడానికి, శాశ్వతంగా మనిద్దరిని విడదీయడానికి ఎన్నో కుయుక్తులు పన్నుచున్నది. మనిద్దరిని ఇలా చూసినా ఆమె సహించదేమో. దాని వదనం అనగా దాని మొహం, అది ఏమి చేయను. రాగి పాత్ర మీద కాలేసి తొక్కిన ఎలా ఉండునో అలా ఉండును దాని మొహం. అది ఎన్ని పన్నాగాలు పన్నినా లాభం లేదు. నీ ముందు నీ చెలికత్తె కూడా సాటి రాదు. నీ సహనం, నీ సౌశల్యము, నీ సోయగం మమ్మల్ని ముగ్ధులను చేసినదే కాదనక దేవి. ఈ పుష్పము అందుకొని నా హృదయాన్ని స్వీకరించు, నా ప్రేమను అంగీకరించు. అందుకో భూమి, ఆ పువ్వును అందుకో. సార్, అది భూమి కాదు, నందివర్ధిని. ఇచ్చేయి విరాట్, భూమికి ఆ పువ్వుని ఇచ్చేయి. సార్, అతను విరాట్ కాదు, యువరాజు. నువ్వు నీ సోది నువ్వును. భూమి, ఆ పువ్వును అందుకో తల్లి. ఇది నా హృదయానికి గుర్తు, అందుకో భూమి. విరాట్ అది భూమి కాదు, నందివర్ధిని.